నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారి కలశ ప్రతిష్ఠ మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవా గవర్నర్ మానస ట్రస్ట్ చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజు. ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. పద్మనాభం మండల బిఎల్ఏల సమావేశంలో మధ్య శ్రీనివాసరావు దిశానిర్దేశం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును కాపాడుకోండి. యువతకు పార్వతీపురం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులు పూర్తవడంతో శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం, ఆగమ పాఠశాల శైవాగమ పండితులు వేద మంత్రాల నడుమ శిఖర ప్రతిష్ఠ క్రతువును నిర్వహించారు. ఆలయ విస్తరణ అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి కావడంతో భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయ విస్తరణ పనులు విజయవంతంగా పూర్తి కావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం సఫలమైంది. దేవుని ముందు అందరూ సమానమే. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. తన 75వ జన్మదినానికి ఒకరోజు ముందే ఈ పవిత్ర కార్యక్రమం పూర్తి కావడం ప్రత్యేక సంతోషాన్ని కలిగించిందని అశోక్ గజపతిరాజు తెలిపారు. కేవలం 6 నెలల్లో ఆలయ విస్తరణ పనులను పూర్తి చేయడం గొప్ప విషయం. సమర్థవంతమైన ప్రణాళిక, చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఆలయం రాష్ట్రంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఏ మతమైనా అపచారాలు లేకుండా, ఎందైతే గతంలో మనం అపచారాలు నేను చెప్పక్కర్లేదు, మీరే రాస్తా ఉన్నారు మన లడ్డూల్లో ఎంత కంగాలైందో అని వింటా ఉన్నాము. జంతుకోలేదని కొందరు మూర్ఖులు, రసాయనాలే ఉన్నాయని ఇలాగా వారికి కొందరు ఉన్నారు. మనకందరికీ ఇబ్బంది. ఇంకొక మూర్ఖత్వం చూసాం. బహుశా కసాయి వాళ్ళు కూడా హృదయం ఉంటుంది, కొన్ని ప్రభుత్వాలకి అది కూడా లేదు. గోవుల్ని మన గోశాల నిర్మానుష్యం అనాలా, ఏమనాలి, అమానుషంగా అంటే రాక్షసుడు కూడా కొంచెం హృదయం ఉంటుంది. వీరికి అది కూడా లేకుండా సంపడం, ఇవన్నీ మనం అందరూ అనుభవించున్నాం. మనకి ఆ బాధ నుంచి మన అందరినీ తప్పించుకోవాలని ఆ తల్లిని నేను ప్రార్థిస్తూ, మంచికి ప్రోత్సహించండి అని ఇంకోసారి ప్రార్థిస్తూ, మేము ఇక అడ్డు వచ్చే వాళ్ళందరికీ క్షమించమని వారందరి తరఫున కూడా తల్లిని కోరుతూ, మీకు అయితే కొందరు ఉన్నారు మేము ఇచ్చాము అని, వారు అహంని పెంచడానికి ప్రయత్నించిన పెద్దలు. మేము వారి గురించి మేమేమనము. ఆ దేవుడు మా ప్రార్థన ఏంటంటే మన అందరిలో అహం తగ్గించండి, మనకి సేవాభావం కలిగించండి. ఆ వరాన్ని మనం ఎక్కడున్నా, ప్రజాప్రతినిధులుగా వారున్నా, మాజీ ప్రజాప్రతినిధులుగా నేనున్నా, అధికారులున్నా, ఎవరున్నా మనలో అహమ్ము తగ్గించి సేవాభావం పెంచాలి. అది మనం చేయవలసిన విషయం. దానికోసం అందరు సహకరించండి అని మేము కోరుతూ ఉంటాం తప్ప అంత మించి మేము వెళ్ళాము. మా గేట్కి తాళాలు వేసి రోప్తో కట్టినా మేమేమి అనుకోలే. మా అదృష్టమని మా కృష్ణంరాజు అలా బాధే లేదు, నాకు హాస్పిటల్ పంపించలే. ఆ దేవుడు కాపాడారు కనుక, లేకపోతే మేము కూడా హాస్పిటల్ ఎక్కుతున్నాం, దాంట్లో అనుమానం నాకైతే లేదు. సో అలాంటివి మనం వద్దు. మన అహంని తగ్గించుతూ మనం అందరూ ప్రజాసేవ చేద్దాం. మన ధర్మాన్ని మనం సనాతనం చేసే బాధ్యత మనం అందరు కలిసికట్టుగా ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు తీసుకుందామని మా చర్యలు అలాగుండాలి తప్ప అంత మించి
మనం వెళ్ళకూడదని నా అభిప్రాయం. మీ ద్వారా మేము అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మాకు వ్యక్తిపరంగా మాకు ఎవరిపైన కక్ష లేదు. నాకు పోలీస్ స్టేషన్స్ పంపించిన, నేను హైకోర్టుకి పంపించిన, హైకోర్టు ఆ కేసెస్లో కొన్ని కేసెస్ స్క్వాష్ చేసిన, ఇంకా ఎన్ని కేసులు ఉన్నా ఇంకా లెక్క పెట్టాలని వేరే కథ. కానీ ఏదైనా మాకేం రాగ ద్వేషాలకి అతీతంగా మేము పని చేస్తామని ప్రమాణం చేసాం. ప్రజాప్రతినిధులు అందరు ప్రమాణం చేశారు. మీరు చేసిన ప్రమాణాన్ని అమలు చేసే ఆ జ్ఞానంని ఆ దేవుడు మమ్మల్ని అందరినీ ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో అమలు చేయనున్న సేవా కార్యక్రమాలను వెల్లడించారు. జిల్లాలో రక్తదాన శిబిరాల ద్వారా రక్త సేకరణ, బ్లడ్ బ్యాంక్ సేవల విస్తరణ, ఉచిత వైద్య సేవల కోసం ఓపీ నిర్వహణ, వారానికి ఒకరోజు ఉచిత న్యాయ సహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 10 పడకలతో ఉచిత తలసేమియా ఆసుపత్రి ఏర్పాటు, నేత్రదానంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించడం, కార్నియా సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం, గజపతి నగరంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు, చీపురుపల్లిలో మరో 10 రోజుల్లో బ్లడ్ సెంటర్ ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. యూత్, రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ విభాగాలను బలోపేతం చేసి మరింత మంది వాలంటీర్లను తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ పి వరలక్ష్మి, కోశాధికారి పొగిరి విశ్వేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు వెన్నెల చంద్రశేఖర్, ఎస్ఎస్ఎస్ రాజు, మొమ్మన తిరుపతిరావు, వై వీర్రాజు, డి సూర్యారావు, కె ఎర్నాయుడు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థని ప్రజల్లోకి విస్తృతిగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం అండి. ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ నూతనంగా ఏర్పడిన మా బాడీ వివిధ కార్యక్రమాలు రూపొందించి ఆ యొక్క ప్రతి కార్యక్రమానికి ఒక సభ్యుడిని ఇన్ఛార్జిగా పెట్టి కార్యక్రమం చేశాము. ఇది కలెక్టర్ గారు అధ్యక్షుడిగా గల ఈ సంస్థ అండి. ఈ సంస్థకి లో ఎటువంటి ప్రభుత్వపరమైన నిధులు రావు. కేవలం దాతల ద్వారా, లైఫ్ మెంబర్ల ద్వారా వస్తుంది. అంతేకాకుండా బ్లడ్ క్యాంపుల ద్వారా కూడా కొద్ది అమౌంట్ వస్తుందండి. ఈ వచ్చే అమౌంట్ అంతా కూడా ప్రజలకు వివిధ రూపాల్లో, ఇటు అంబులెన్స్ సర్వీసు, అటు హోమ్లెస్ సర్వీసు, అదేవిధంగా జనఔషధి, ఐ డొనేషన్ కూడా మన దాంట్లో ఉందండి. అదేవిధంగా ఫ్రేజర్, డెడ్ బాడీ ఫ్రేజర్ కూడా మనకు ఉందండి. అంతేకాకుండా అతి త్వరలో అందరూ కూడా మరి ఎవరికైతే హ్యాండ్స్ లేవో ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ ఇవ్వడానికి మరి ఆగస్టు 23వ తారీఖున ఒక క్యాంప్ పెట్టారు. అది రాష్ట్రంలో 3 సెంటర్లు ఏర్పాటు చేస్తే 3 జిల్లాలు ఇస్తే మన జిల్లా కూడా రావడం ఒక విధంగా కూడా మన అదృష్టం అండి. అది కూడా మనం వికలాంగులకు మనం మరి సహకరిస్తాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాలు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ యొక్క సెక్షన్లు కానీ, ఫస్ట్ ఎయిడ్ సెక్షన్ కానీ, ఇవన్నీ విస్తృతంగా జరగాలంటే వాళ్ళు చాలామంది ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ క్యాంప్స్ పెడితే దానివలన యువతకి చాలా అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఈ కుట్టి మహిళల కోసం ఒక బ్రెస్ట్ క్యాన్సర్పై కూడా అవగాహన సదస్సు పెట్టడానికి కూడా ప్రణాళిక రూపొందించాం. అతి త్వరలో మరి లీగల్ సర్వీసెస్ ఉచితంగా న్యాయ సలహా పెట్టడానికి, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి ఓపీ సర్వీస్ ఏర్పాటు చేస్తాం. అవసరమైతే పేదవాళ్ళకి ఫ్రీగా మందులు కూడా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేయడం కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ తలసేమియా సెంటర్ ఏర్పాటు చేయడం, గజనగరంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేయడం, చీపురుపల్లిలో మరి అతి త్వరలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న మన అక్కడ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ని మనం ఓపెన్ చేయబోతున్నాం. అక్కడ స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ గారితో చేయబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఎస్కోట్లో ఉన్న మన సబ్ బ్రాంచ్కి, అదేవిధంగా రాజభవన్ ఉన్న సబ్ బ్రాంచ్ కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయడం చూస్తున్నామండి. అతి త్వరలో భోగాపురంలోను మరియు మన బొబ్బిల్లో కూడా సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది. దాని పటిష్టమైన మరి అక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా బ్లడ్ స్టోరేజ్ సెంటర్కి ప్రయత్నం చేస్తాం. నిన్న ఎంజీఆర్ వచ్చారండి, జిఎంఆర్ కంపెనీ వాళ్ళు. అక్కడ మీ ఏ విధంగా అయితే మా సహకారం కావాలి అడిగారు, వాళ్ళతో కూడా చేసి ఆ విషయాలు కూడా మీకు త్వరలో తెలియజేస్తాం చెప్తున్నాం సార్.
వైసీపీ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు విమర్శించారు. బొబ్బిలికోటలో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రానికి గణనీయమైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు 16,000 డిఎస్సీ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కల్పిత వీడియోలు, అసత్య ప్రచారాలను వినియోగిస్తున్నారని, అయితే ఎలాంటి కుట్రలు జరిగినా విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు, మీడియాకు, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన రక్షణ లేదని విమర్శించిన కళా వెంకట్రావు పలు ఘటనలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, నక్కపల్లి స్టీల్ ప్లాంట్, విశాఖ డేటా సెంటర్, గూగుల్ సంస్థ వంటి ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాపు సామాజిక వర్గ నాయకుల మధ్య జరుగుతున్న రాజకీయ వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎలాంటి కుట్రలు జరిగినా కూటమి ఐక్యతను దెబ్బతీయలేవని, రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిలి రాజకుటుంబం మరియు కిమిడి కుటుంబానికి 4 తరాల అనుబంధం ఉందని తెలిపారు. రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో కళా వెంకట్రావు సలహాలు, మార్గనిర్దేశం ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దిక్కు తోచట్లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేసి జనం మీదకి విసిరేసి చేయాలనేటటువంటిది చూస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇందులో నమ్మే పరిస్థితి కానీ, ఎవరో కుర్రోడు తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడించారు, నాకు ఈ సర్టిఫికేట్ ఉందన్నాడు. మీలాంటి విలేకరుల కుర్రోడి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను సబ్మిట్ చేయలేదన్నాడు. ఎవరి జోబులో ఏముందో పర్సులో మనకేం తెలుసు. సబ్మిట్ చేశాక కూడా అందుకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలియదు. అంటే కావాలనే ఆరోపణలు చేశారన్నది అక్కడ తేటతెల్లం అయింది. మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలతో అధికార దాహం, అధికారానికి అరులు చాచడం, అధికారం కావాలే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆయనకి అక్కర్లేదు, ఆ పార్టీకి అక్కర్లేదు. అందులో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మరి శ్రీకాకుళం నుంచి లెక్కేసుకుంటే విజయనగరం ఇవన్నీ కూడా మీరు అందరూ చూశారు. అందరూ కూడా ఒక ముఠా, ఏ ముఠా అంటారో అది తెలంగాణలో ఈ మధ్య మాట్లాడుతున్నారు. అలాంటి ముఠా, ఈ ముఠాకి ఇప్పుడు 4 రాళ్ళు వేసేయడం, 4 పేడ ముద్దలు విసిరేయడం, మీకు కడుక్కోండి అని చెప్పడం, అంతకు మించి వాళ్ళు చేసిన పని లేదు. అసెంబ్లీకి రారు, ప్రజల కోసం ఒక మంచి విషయం చెప్పరు. ఇగో ఈ సీజన్ ఎలా ఉంది, రైతులకు విత్తనాలు ఇచ్చారా లేదని అడగరు, ఎరువులు ఇచ్చారా లేదని అడగరు. అన్నీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఈ పేడ చల్లడం, రాళ్ళు విసరడం తప్ప ఇంకొక కార్యక్రమం లేదు. మధురవాడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్హెచ్ కాలనీలో ఓ నవవధువు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన ఘటన ఈరోజు కలకలం రేపింది. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణికి ఈ ఏడాది మే 13న తన బంధువైన యాన్రాపు మురళితో వివాహం జరిగింది. మురళి ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండగా కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నట్లు సమాచారం. వివాహానంతరం వారు గత 20 రోజులుగా పిఎంపాలెంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. విధులకు వెళ్లిన మురళి రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి కృష్ణవేణి ఇంట్లో స్పందన లేకుండా కల్పించింది. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బాలకృష్ణ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జూలై 3వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర 23వ రైతు మహాసభలను ఘనంగా నిర్వహించినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ మహాసభలకు జిల్లా నుంచి 10 మంది సభ్యులు పాల్గొనున్నారని వెల్లడించారు. కేఎల్పురంలోని రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతుల సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై మహాసభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా రైతుల పట్ల ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించిన నాయకులు
నాయకులు భవిష్యత్తులో రైతుల హక్కుల పరిరక్షణ కోసం రైతుల పక్షాన మరింత బలమైన పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల జీవనాధారమైన భూములను కాపాడేందుకు సంఘం నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ మహాసభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు రాంబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు ఏలూరు నగరంలో జూలై 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు వందలాది మంది పాల్గొని ఈ మహాసభలు జయప్రదం చేస్తారు. ఈ మహాసభలు ముఖ్యంగా గత 3 ఏళ్లలో రైతాంగ పోరాటాలు, రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు అన్నిటి మీద కూడా చేసిన పోరాటాలన్నింటినీ కూడా సమీక్ష చేస్తారు. భవిష్యత్తులో మళ్ళీ రైతుల పక్షాన, ప్రజల పక్షాన, రైతాంగం తరపున ఏం చేయాలనేది కూడా కర్తవ్యాలు నిర్ణయించుకొని ఆ కర్తవ్యాలకు అనుగుణంగానే పోరాటాలకి రూపకల్పన చేస్తారు ఈ మహాసభలో. అందుకని ఈ మహాసభలు చాలా ప్రాముఖ్యత కలిగింది. అదే విజయనగరం జిల్లా నుంచి కూడా ఒక 10 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో రైతు సమస్యల మీద మొట్టమొదటిగా స్పందించేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఎందుకంటే ఈ జిల్లాలో రైతాంగంకి ముప్పు తిప్పలు పెట్టే పరిస్థితులు, భూసేకరణ దగ్గర నుండి అనేక సమస్యల మీద అనేక రకాలుగా భూదోపిడీ జరిగింది. జిల్లాలో భూదాహంతో ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ భూములు లాక్కోవడం, పరిశ్రమలు పెడతామని చెప్పడం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఉపాధి కల్పిస్తామని చెప్పేసి రైతులు పొట్టలు కొట్టే పరిస్థితి, రైతులకి జీవితాలు లేకుండా చేసే పరిస్థితి ఈరోజు విజయనగరం జిల్లాలో కనబడుతూ ఉంది. ఢిల్లీలో చూసాం, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 700 మంది రైతులకి పొట్టలో పెట్టుకున్న దుర్మార్గమైన కసాయి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈరోజు రైతాంగం కోసం ఆలోచించే పనే లేదు. కాబట్టి ఆ రకంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని మొత్తుకుంటున్న ఈ రోజుకి మాట ఇచ్చి, హామీ ఇచ్చి వెనక్కిపోయిన దుర్మార్గ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అందుకని దానికి అంటకాగుతుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాలు మేము అంటున్న రాజకీయాలు కాదు, ప్రభుత్వాలు ఏవైతే కానీ రైతుల పక్షాన్ని నిలబడేవాడే సరైన ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని రేపు మా మహాసభల్లో ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తారు. ఆల్ ఇండియా నాయకులు పాల్గొంటారు. మొత్తం మహాసభలో ఒక ఉత్సాహపూరితంగా ఇంతవరకు జరిగిన పోరాటాలను సమీక్షిస్తాం. భవిష్యత్తులో రైతాంగ పక్షాన మహాసభ తీర్మానాలు చేసి ఈ హక్కుల కోసం, రైతుల సమస్యల కోసం, ఈ పంట గిట్టుబాటు కోసం, మద్దతు ధర కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకి అక్కడ నాంది కాబోతోంది. ఆ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా జిల్లా రైతాంగానికి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఏలూరులో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ఈరోజు జిల్లా నుంచి కూడా ఆ మహాసభల్లో పాల్గొని ఇంతవరకు ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద అనేక సమస్యలు రైతు సంఘం జిల్లా నుంచి పోరాడాం. ఇప్పటికే అలాగే పంటలకు కొనుగోలు విషయంలో అనేది మద్దతు ధరలు పొందలేకుండా ఉన్న వాటి మీద, అలాగే విత్తనాలు సమస్య మీద, అలాగే కల్తీ విత్తనాలు, అలాగే పంట నష్టపరిహారాలు, పంటల బీమా తదితర అనేక సమస్యల మీద రైతు సంఘం ఆందోళన చేశాం. అలాగే ఈరోజు విచ్చలవిడిగా జిల్లాలో భూసేకరణ చేస్తున్నారు. జిల్లాలో ఈ 3 ఏళ్లలో చేసిన నెమరు వేసుకొని భవిష్యత్తులో ఈ మహాసభల సందర్భంగా జిల్లాలో ఉన్న నీటి వనరులు కానీ, మద్దతు ధరలు కానీ, ఈ విషయాల మీద, భూ సమస్యల మీద కానీ మరింత రైతుల తరఫున ఉండి పోరాడడానికి ఈ జిల్లా రైతు సంఘం జిల్లా కమిటీగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే
అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. పద్మనాభం మండల కేంద్రంలోని జడ్పీ బంగ్లాలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల బిఎల్ఏల సమీక్ష సమావేశం ఎంపీపీ రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ కార్యక్రమాల్లో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయంతో పనిచేస్తూ అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బిఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అనంతరం మండలంలోని బిఎల్ఏలందరికీ గుర్తింపు కార్డులను అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ కాలనీలో గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను ఓ ప్రైవేట్ సంస్థ అన్యాయంగా నిరాశ్రయం చేసిందని బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న స్థలాన్ని తమదేనంటూ ఓ ప్రైవేట్ సంస్థ యంత్రాలతో వచ్చి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటిని అర్ధాంతరంగా కూల్చివేసిందని ఆరోపించారు. ఈ ఘటనతో తమ కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇల్లు కూల్చివేయడంతో తమకు నివాసం లేకుండా పోయిందని, ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, నివాస హక్కును పరిరక్షించాలని బాధితులు కోరారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వీస్ కూడా అలాగే లైన్ కూడా కట్ చేస్తారు. నా పేరు చందక రమణమ్మ అండి. నిన్న మా ఆయన గారు లేని టైం చూసి మానసోత్సవాలు వచ్చారండి, క్రెయిన్ పట్టుకొని వచ్చారండి. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అటుపక్క మొత్తం గోడలన్నీ కొట్టేశారండి, కొత్తగా కట్టినవన్నీ కొట్టేశారండి. ఈ పాతగా గోడ ఉన్నది, కోళ్ళు అన్నీ ఉన్నాయని మేము అడ్డుకున్నామండి. మా అత్తగారు నేను అడ్డుకుంటే చేతులు పట్టుకొని లాగేశారండి. కరెక్ట్గా క్రెయిన్ డ్రైవర్లతో పాటు 18 మంది కుర్రాళ్ళు వచ్చారండి. 18 మంది కుర్రాళ్ళ దగ్గర 2 ఆడవాళ్ళం ఏం సరిపోతామండి. ఫోన్ అండి మమ్మల్ని పట్టుకున్నట్లు గట్ట నేను వీడియోలు అయితే తీసానండి. ఆ వీడియోలు ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి అవి మొత్తం ఎందులోనే లేకుండా డిలీట్ చేసి తిరిగి మొత్తం అందరూ కూడా ఏలన చేసి మమ్మల్ని చూసి నవ్వుతున్నారండి మగవాళ్ళందరూ. అప్పుడు ఆ టైంలోని ఎవరూ లేరండి. ఈ స్థలంలో నుంచి అయితే మేము 2018లోని పట్టాలు ఇచ్చారు కానండి, మేము అంతకు ముందు నుంచి కూడా ఉంటున్నామండి. పెళ్ళవక ముందు నుంచి ఉంటున్నారండి. గవర్నమెంట్ ధృవీకరణ పత్రాలు ఇచ్చిందండి. నా పేరు వెజ్జవారి పప్పలరాజు. మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. మా జీవనోపాధి కూడా గేదెల మీద ఆధారం అంతాన. వాటి ప్లేస్ లేకపోతే వాటిని ఇక్కడ ఉంచుకొని మేము ఇచ్చేస్తున్నాం. మేము లేని సమయం చూసి మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఏంటి ఆ ఇల్లు పడగొట్టేయడము, అక్కడ గేదెలకు కూడా 2 కనిపించకుండా వెళ్ళిపోయాయి, కోళ్ళు అవి కూడా చనిపోయాయి, ఒక గొర్రెపోత కూడా కనిపించడం లేదు, కరెంటు కూడా ఒక పర్మిషన్ లేకుండా తీసి వదిలేశారు. అది మా పిల్లలు చిన్నపిల్లలు ఉండి కనీసం పట్టుకుంటే అది నష్టపరిహారం కూడా మాకు జరిగేది. కానీ మాకు ఏ విధంగానే న్యాయం జరగాలి. ఇక్కడ మా ఇళ్ల స్థలాలు మాకు ఈ పట్టాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇవ్వకుండా మేమైతే లేం కదా, ఉన్నందుకు మాకు న్యాయం అయితే జరగాలి. ఇది ఎవరు చేశారో కూడా మాకు తెలియాలి. ఫస్ట్ నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళు ఉన్న సమయం చూసి మగవాళ్ళు లేరన్సనని అంతమంది మగవాళ్ళు వచ్చి
ఇద్దరు ఆడవాళ్ళు ఇలా రోడ్డు మీద హేళన చేయడం అది మంచి పద్ధతి అయితే కాదు. కనీసం ఒక నోటీస్ అనేది ఉండాలి కదా, ఎవరి నుంచి వచ్చారు, ఎందుకు చేస్తున్నారు, మేమేం తప్పు చేసాము అని అలా చెదగొట్టి ఇవి చేసి పడేశారు. మాకు తక్షణమే న్యాయం జరగాలి సార్. వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉన్నారని మనకు చెప్పారు. 2019లోనూ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారు. 2019లో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి షెడ్లు వేసుకొని ఇక్కడే బతుకుతున్నారు. నేను వచ్చి చూశాను, 3 కుటుంబాలు షెడ్లు వేసుకుని బతుకుతున్నారు. వీళ్ళు ఒక మనిషి ఒక 4-5 సార్లు 5 గేదెలు పేపుకొని వాళ్ళు పాలు తీసుకొని జీవనోపాధం చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళు సడానికి వచ్చి చెట్ల కోలు తీసి వీళ్ళు ఎటులు అటు ఇచ్చేసి అక్కడ కరెంట్ కట్ చేసి పశువులకు నీళ్ళు లేకంటే బోరు జేసీబీతో తీశారండి. జేసీబీతో తీశారు బోరు. అంత సడానగా చేసిన పనేటి వీళ్ళంత దీనిగా నీచంగా అంత ఇచ్చేయడం. మానస ఆఫీస్ రమ్మంటే వీళ్ళు వెళ్ళారు, 4 సార్లు వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి బేరం కుదుర్చుకోవడానికి రమ్మన్నారు. వాళ్ళు బేరం దేనికి? వీళ్ళకి గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, వాళ్ళకి బేరం దేనికి? వాళ్ళకి డబ్బులు దేనికి ఇవ్వాలి? వాళ్ళ డబ్బులు దేనికి ఇవ్వాలి? అయితే నీకు డబ్బులు ఇవ్వదని వచ్చి నువ్వు కూల్చేస్తావా? కూల్చేసి జేసీబీ గట్ట నువ్వు ఉండాలి కదా ధైర్యంగా. జేసీబీ గట్ట కొట్టుకుని పారిపోతాను వెనక నుంచి ఫోటోలు తీస్తే కారు కూడాను అవన్నీ ఉన్నాయి మా దగ్గర వీడియోలు. అది పొట్ట మీద పశువులు చూడండి, ఎండలో పశువులు. మాకు న్యాయం జరగాలి. ఈ పట్టాలు ఇచ్చారు కాబట్టి ఈ పట్టాలకి న్యాయం జరగాలి. అంతవరకు మాత్రం మా పార్టీ తరఫున మేము పోరాడతాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేస్తాం, ఎంఆర్ఓ వాళ్ళ సంగతి తేలుస్తాం. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. పట్టణానికి చెందిన బి అచ్చియమ్మ విజయనగరం వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఆమె మెడలోని పుస్తల తాడును తెంపి పరారయ్యాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని వెంటనే నిలిపివేశాడు. దీంతో భయాందోళనకు గురైన కొందరు ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దిగగా అదే అవకాశాన్ని వినియోగించుకున్న దొంగ జనసందోహంలో కలిసిపోయి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులు తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. 1975 జూన్ 25న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఓ చీకటి రోజు అని బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పీఠాన్ని దక్కించుకోవడం కోసమే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హరించి ప్రతిపక్ష నాయకులను పత్రికాధిపతులను జైలులో బంధించి నియంతృత్వ పాలన సాగించారని విమర్శించారు. ఆనాటి అనాలోచిత విధానాల వల్ల దేశ వృద్ధి మరో 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. నాటి కాంగ్రెస్ దురాగతాలు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికే దేశవ్యాప్తంగా నిరసన దినాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే మన్యం జిల్లాలోనూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు వివరించారు. 1975 జూన్ 25వ తేదీన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కోసం, ఇంకెవరిని రాజకీయాల్లో ఎదగకుండా ఉండడం కోసం అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ డేని విధించింది. ఈరోజు నేటికి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి చీకటి రోజులను భారత ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఆ చీకటి దినాన్ని నేటికి ప్రజలు మర్చిపోకుండా వారు చేసిన దాష్టికాల్లో అతి ప్రమాదకరమైనటువంటి ఎమర్జెన్సీ డేని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ దురాఘాతాల్లో భారత ప్రజల ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలు, దానివల్ల దేశ అభివృద్ధి మరో 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. నాటి విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి నాడు ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ కూడా జైల్లో వేసి పత్రికా స్వేచ్ఛను కూడా అడ్డుకొని పత్రికాధిపతులను కూడా జైల్లో పెట్టి పూర్తిగా వారి కబంధ హస్తాలలో నియంతృత్వ పోకడలతో నియంత్ర పరిపాలన చేసినటువంటి ఇందిరాగాంధీ ఈ దేశానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్తూనే ఉండాలి. ఎప్పుడు ఆ చీకటి దినాలని
స్మరింపజేసుకుంటూ ఈరోజు భారతదేశం అంతటా కూడా నిరసన దినాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా ఈ నిరసనను తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలు నశించాలని కూడా ఇవాళ ఎలుగెత్తి చాటుతున్నాం. మాదక ద్రవ్యాల బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్వతీపురం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం మాధురి సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలి న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో కొందరు యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద డ్రగ్స్ అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల న్యాయ సేవా కమిటీ ప్రతినిధులు, పోలీసు అధికారులు మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు చట్టాల అమలుతో పాటు ప్రజల్లో విస్తృత చైతన్యం అవసరమన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజ, పార్వతీపురం టౌన్ సిఐ బి వెంకట్రావు, ప్యానెల్ న్యాయవాది టి జోగారావు, ఈగల్ టీం ఎస్ఐ భాస్కర్రావు, విద్యార్థులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ పిల్లల్ని పెడ్లర్స్గా వాడుతూ ఉంటారండి జనరల్గా. ఎందుకంటే మీ మీద కేసులు పెట్టినా బయటకు వచ్చేస్తారు తొందరగా. జనరల్గా ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో చాలా వరకు కనీసం 6 నెలలు అయితే కానీ బెయిల్ కూడా అది ఇంకా పెంచవచ్చు కూడా, సంవత్సరం కూడా అవ్వచ్చు. అది కూడా బెయిల్ 6 నెలలు అయ్యాక కూడా వాళ్ళు ఛార్జ్షీట్లు ఇస్తే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని వాడుకుంటారు. ఇంకోటి నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే ఎవరికో మీ ఇంట్లోనో మీ పేరెంట్స్కి వాళ్ళకి మీ పేరెంట్స్కి కూడా చెప్పాలండి. ఏమని అంటారంటే, బాబు నువ్వు వస్తే డ్రైవర్ ఎవరో ఉన్నారనుకోండి, మామూలుగా రోజుకి వాళ్ళకి వచ్చే బయట ఎంత 1000 రూపాయలు ఎంతో ఉంటుంది. కానీ నువ్వు ఇది తీసుకుని వెళ్తే ఒక్కరోజుకే నీకు 10,000 ఇస్తాము అంటారు. దానికి ఆశపడి ఏం చేస్తుంటారు వీళ్ళు, ట్రాన్స్పోర్టేషన్కి, డ్రైవింగ్కి దాన్ని అవుతారు. కానీ అది నేరం. వీళ్ళకి ఏమవుతుంది, జైల్లో మగ్గిపోవాల్సి వస్తుంది. నేను మీ గురించే కాదని మీ ఇంట్లో పేరెంట్స్ గురించి కూడా చెప్తున్నాను. తెలియదు అలా అనడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఎవడైనా మనకి 1000 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర 10,000 ఇస్తున్నారంటే ఏదో అనుమానం రావాలి కదండి. సో మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. ఎందుకంటే అలాంటివి ఏమైనా పనులు మనం చేస్తే రేపొద్దున జైల్లో ఉంటే అప్పుడు మిమ్మల్ని చూసేది ఎవరు? ఈరోజు 1000 రూపాయలు 9,000 ఎక్స్ట్రా వస్తాయని చూస్తే 10 సంవత్సరం పాటు జైల్లో ఉండిపోతే ఎవరు పోషిస్తారండి ఆ ఫ్యామిలీని? ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి వాళ్ళకి ఉండే పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించాలి. ఇంకొకటండి, పిల్లలకి కూడా నేను ఇంకోటి చూశాను నా ఎక్స్పీరియన్స్లో. పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం, ఆ పిల్లల దగ్గర ఏదో ఒక బండో ఏదో ఉంటుంది. వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఏమడుగుతారంటే, నువ్వు ఆ బండి తీసుకొచ్చి నాకు ఇస్తే, ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పడు. వీడు ఏం చెప్తాడు, నువ్వు ఇంట్లో ఒక వెహికల్ ఏదైనా ఉంటే నువ్వు ఆ బండి నాకు ఇచ్చేయి, ఇవాళ 1 గంటకి నాకు ఇచ్చావంటావు 2,000 ఇస్తానంటాడు. వీడికి ఇంట్లో కూర్చుంటే 2,000 వస్తాయి. చిన్నపిల్లల్ని నేను హోమ్స్లో కలిసినప్పుడు, మేము జూనియర్ హోమ్స్లో వాటిలో కలిసినప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మాకు తెలిసింది. వాడు 2,000 ఇచ్చేసాడు. పేరు ఆ లెక్క నువ్వు తీసుకునేండు అక్కడ పెట్టేస్తే నీకు 2,000 ఇచ్చేస్తాను 1 గంటకి ఏంటి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అది చేస్తారు. అందుకనే అలా ఎవరు, మీరు చదువుకునే వయసు, మనము చదువుకోవాలి. ఇంకొక జాగ్రత్తలు, ఎందుకంటే మనకి చాలా అట్రాక్షన్, ఏదైనా అలవాటు అనేది ఏమవుతుందంటే ఈజీగా అలవాటు అయిపోతుంది. అది మంచి అలవాట్లు కావు. మంచి అలవాట్లు కావాలంటే మనకి చాలా టైం పడుతుందండి. అదే యోగా చేయండి అన్నా అనుకోండి, 1 రోజు చేస్తాను 2 రోజులు బతికిస్తాం. అవునా? ఎంతమంది మన యోగా యోగా చేశారు? అలవాటు, మంచి అలవాటు ఒకటి అలవాటు చేసుకుంటే ఎలా మనము అలా అలవాటు అయిపోతుందండి. అలా అలవాటు అయిన తర్వాత 1 రోజు చేయకపోయినా మనకి నిద్ర పట్టదు.
మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కూడలి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు డ్రగ్స్ వద్దు బ్రో తదితర నినాదాలతో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్వి మాధవ్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం సరఫరాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాల సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగల్ బృందం సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు, వైద్యులు, ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత్తు గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం చేపట్టాం. రేపు 26వ తారీఖు జూన్ నెల మనకు ప్రపంచ నషాముక్త వరల్డ్ డేగా మనకుంది. మరి నషాముక్త భారత్, నషాముక్త ఆంధ్రప్రదేశ్ ఇవి లక్ష్యాలుగా పెట్టుకుంటే మన జిల్లాని నషాముక్త పార్వతీపురం మన్యంగా మనం ప్రకటించుకోవడం అనేటువంటిది మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. గత సంవత్సరం రోజులుగా ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా మనం ఈ ప్రచార కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా దీని మీద గట్టిగా పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తరానికి ఈ మత్తు గురించి పూర్తి స్థాయి అవగాహన అనేటువంటిది కలిగించడంలో పార్వతీపురం మన్యం జిల్లా సఫలీకృతమైనందుకు అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మన జిల్లా చదువులో నంబర్ 1గా ఉంది, రిజల్ట్స్లో నంబర్ 1గా ఉంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ మాత్రమే కాదు, అన్ని ఎంట్రన్స్ ఎగ్జాముల్లో కూడా మన వాళ్ళు నంబర్ 1గా వచ్చారు. అదేవిధంగా అక్షరాస్యతలో కూడా మనం ఎక్కడో 50% దగ్గర ఉన్న వాళ్ళం ఈరోజు డిస్టింక్షన్ దాటి 86%లోకి వచ్చాం. ఇదే లక్ష్యాల్లో బ్యాడ్ హ్యాబిట్స్, ఈవిల్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇలాంటి గంజాయి అనేటువంటిది ఈ తరాన్ని, యువతరాన్ని అంటుకోకముందే మనం ఆపాలి. కాబట్టి మీకు అందరికి కూడా విజ్ఞప్తి, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏ చిన్న సూచన కనిపించినా తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఇప్పటి వరకు రాకుండా చూసుకోగలిగాం. ఇక ముందు కూడా ఈ లక్షణాలు ఎక్కడా కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో లేకుండా చూడడం అనేది మనందరి లక్ష్యం. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారి కలశ ప్రతిష్ఠ మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవా గవర్నర్, మానసస్ ట్రస్ట్ చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజు. ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. పద్మనాభం మండల బిఎల్ఏల సమావేశంలో మధ్య శ్రీనివాసరావు దిశానిర్దేశం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును కాపాడుకోండి. యువతకు పార్వతీపురం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.